బంగ్లాదేశ్లో గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు, దాడులు, నిరసనలు అవన్నీ కూడా ముదిరి పాకాన బడి హత్యలు, మానభంగాల వరకు వెళ్ళింది. దీనికి సీరియస్ అవుతున్నటువంటి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి సంఘటనలకు సీరియస్ అవుతున్నారు. ఒక భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు సీరియస్ అవి అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్ యూనస్కి ఆయన ఫోన్ చేసి ఆయన అడగడం గట్టిగా జరిగింది. ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఎక్కడికక్కడ హింస లేకుండా ప్రశాంతత నెలకొల్పేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. వీలైతే ఇక్కడి నుంచి కూడా మేము రక్షణ దళాలను పంపమంటే కూడా పంపుతాము. కానీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి, అలాగే ముస్లింలపై కూడా కొన్ని దిక్కుల దాడులు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి సమన్వయం ఇప్పుడు ముస్లింలకు కానీ హిందువులకు కానీ ఎలాంటి హాని జరగద్దు. ఇది మతపరమైన జరుగుతున్నటువంటి దాడులను మీరు అరికట్టలేకపోతే మేము కూడా రంగంలోకి దిగుతామని ప్రధానమంత్రి ఫోన్లో ఆయనతో చర్చించడం జరిగింది. దానికి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఏ ఒక్క సంఘటన జరగదు, హిందువులకు కూడా ఎలాంటి అన్యాయం జరగదు, దేవాలయాలకు కూడా రక్షణ కల్పిస్తాం. కాబట్టి ప్రజలందరూ ఇక వారం రోజుల్లో ఇదంతా సెట్ చేస్తాం, కానీ మీ అవసరం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ప్రధానమంత్రితో అనడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు కూడా అక్కడున్న హిందువులు, ముస్లింలు ఇద్దరికీ రక్షణ లేకపోవడం అనేది నాకు చాలా బాధ కలుగుతుంది. మీరు తొందరగా శాంతిని నెలకొల్పాలని చెప్పేసి ఆయన యూనస్ని కోరడం జరిగింది.